తీస్తారంటే అలా తీయాలా లేదా నేను ఏమంటారు మ్యాజిక్ ని చేయడం లేదు ఆ అమ్మాయి చేస్తుంది జాగ్రత్తగా ఇది ఒక క్లాత్ ఏం కలర్ ఇది ఇప్పుడు మన జాతీయ జెండా కింద మారిపోతుంది మన నేషనల్ ఫ్లాగ్ మన జెండాకి ఎన్ని రంగులు ఉంటాయి 3 రంగుల కింద ఈ అమ్మాయి మ్యాజిక్ చేసి మన అందరికి చూపిస్తుంది ఇప్పుడు మనందరం ఒక బ్యాగ్ నేను చెప్పినట్టుగా చేస్తే నీకు సంచి లాంటి బ్యాగ్ ఈ బ్యాగ్ లో మరి మీరందరూ కూడా ఒకసారి చూడండి నథింగ్ సార్ దీంట్లో ఏం లేదు ఆ క్లాత్ ఇక్కడ బ్యాగ్ స్టిక్ తీసుకొని ఇలా తిప్పుతూ అప్పుడెక్కడా జెండా కింద మారిపోవాలని నేను పట్టుకుంటాను తిప్పించు అలా కాదు మ్యాజిక్ చేయాలి మ్యాజిక్ చేయడానికి వచ్చు వంట చేస్తున్నావా అదిగో మళ్ళీ ఇలా చెప్పు వాళ్ళకి వినపడాలి కదా దానికి వినపడుతుంది మారిందా లేదో ఒకసారి వాళ్ళందరికీ తీర్చి కూర్చున్నారు మారిందా లేదా ఫస్ట్ వన్ కలర్ ఏంటి సెకండ్ వన్ థర్డ్ వన్ జెండా మ్యాజిక్ ఎందుకు చేశానంటే మన జాతీయ జెండా గురించి ఒక 2 మంచి విషయాలు చెప్తామని చెప్పమంటారు మన దేశంలో మన జాతీయ జెండాకి ఒక చట్టం ఉంది ఆ చట్టం పేరు ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అంటారు చెప్పండి ఫ్లాగ్ కోడ్ ప్రకారం మనం గౌరవించాలి ఎలా గౌరవించాలంటే ఒక క్లాత్ లా ట్రీట్ చేయకూడదు ఒక కచ్చిపులాగా ముఖం తుడుచుకోకూడదు నేరం కింద పడేసి జెండాని కాలు పెట్టి తొక్కకూడదు పోలీసులు లాక్ చేస్తారు జాతీయ జెండాని ఎప్పుడు చెంపకూడదు మంటల్లో పెట్టి కాల్చడాలు నీటిలో ముంచి సబ్బు పెట్టేసి ఉతికేయడాలు అలా చేయకూడదు ఇతర దేశాల్లో వాళ్ళు అమెరికన్స్ వాళ్ళ ఫ్లాగ్ ని గౌరవించారు వాళ్ళ దేశంలో రూల్స్ ఏమీ లేవు చట్టాలు ఏమి లేవు టీషర్ట్ల మీద డిజైన్ చేసుకుంటారు వాళ్ళు చెప్పుల మీద బూట్ల మీద వేసుకుంటారు మీరు కూడా ఒకసారి చూడండి ఫ్లాగ్ ఇక్కడ దీంట్లో వేసి జెండాను ఒకసారి చూపించాలి వాళ్ళకి ఫ్లాగ్ ఓకే ఫ్లాగ్ తీయమంటున్నారు అలా చేపెట్టి మొత్తంగా ఫ్లాగ్ ఒకటే వేయలేదా మరి అమ్మాయి లేదంటున్నారు చూపిస్తుందా లేదా ఈ బయట అలా చూపించాలి ఎలా తీయించాలి అంటే అలా తీయాలా లేదా నేను ఏమంటారు మనందరికి కనిపిస్తుందా లేదా అమ్మాయి కనిపించడం లేదా మీరు వేసారు కదా మీ ఎదురుకుండా ఉందా లేదా తీయాలా మాట్లాడతారా దాంట్లో వేసి అమ్మాయి చేస్తున్నా ఇలా తిప్పుతూ అబ్రే కదా అబ్రా జెండా నాకు కనపడాలని చెప్పి ఇప్పుడు చూడు కనిపించిందా లేదు మ్యాజిక్ నా చేతిలో ఉంది లేదా ట్రిక్ అది అక్కడికి వెళ్ళా కనిపించదు నువ్వు అక్కడికి వెళ్ళిపోయినా కనిపించదు బాగుందా భయపడ్డావా వెళ్ళిపోవచ్చు మరి క్లాప్స్ ఏ మరి ఇది కూడా ఫస్ట్ ఏం కలర్ కవర్ లో పెట్టేలా అబ్రే కదా అబ్రా అని చెప్పగానే ఇది కూడా కలర్ మార్చుకుని బయట చూసారు నా చేతిలో లేదు ఇంకా నీకు లేదు ఛాన్స్ ఈ అబ్బాయి చెవులో ఉంది నీ చెవులో ఉందిరా బాబు చెవులో పెట్టుకుని వచ్చావు నేనేం చేయను అది కొంచెం నేనే పెట్టానా పెట్టుకుని వచ్చావు నేను కాదు మళ్ళీ నీకేమన్నా తీసుకెళ్ళి కూర్చోయి గొడవ చెక్ ఇంకా మరి ఎలా రావాలి కావాలంట తీసుకువెళ్ళాను రాలేదా మళ్ళీ తీసావు నువ్వు లాగా తీసాను నేను పెడుతున్నావు ఇలా వచ్చి
రోజు నాకు కావాలి ఇచ్చాయి. మా మమ్మీ తిడుతుంది. కానీ ముక్కులో దాచుకుంటున్నాం. మళ్ళీ కావాలా? నా దగ్గరే ఉంటారు. క్లాస్ పట్టినప్పుడు వాళ్ళు తిరిగి ఇచ్చేటప్పుడు మన డబ్బులు కాకుండా కొంత అదనంగా కలిపిస్తున్నారు. అదనంగా వచ్చే డబ్బులు ఏమంటారు? వడ్డీ, ఇంట్రెస్ట్. మనం బ్యాంక్ లో దాచుకున్న బ్యాంక్ వాళ్ళు కూడా వడ్డీ ఇస్తారు, ఇంట్రెస్ట్ ఇస్తారు ఎవరా? అలా ఒక అతని డబ్బుని వడ్డీకి దాచుకున్నారు. కానీ నేను లెక్క పెడతాను, మీరు ఎవరు లెక్క పెడితే జాగ్రత్తగా చూడాలి. ఇలా 1 2 3 4 5 6 అలా దాచుకుని ఒక 3 years తర్వాత 3 సంవత్సరాల తర్వాత బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నాకు ఇంట్రెస్ట్గా వచ్చే డబ్బులు ఏమన్నా అతను లెక్క పెట్టి వడ్డీకి వచ్చే డబ్బులు ఇచ్చేసాడు. 1 2 3 ఇంట్రెస్ట్ తీసుకుని అతను దూరంగా వెళ్ళిపోయాడు. అసలు బ్యాంకులో డబ్బులు అలాగే ఉన్నాయి. 1 2 3 4 5 6 మళ్ళీ 3 years తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ అడిగితే ఇంట్రెస్ట్ మళ్ళీ ఇచ్చారు అతను. 1 2 3 మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయాడు. అసలు బ్యాంకులో అలాగే ఉంది. 1 2 3 4 5 6 మళ్ళీ అగైన్ 3 years తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంట్రెస్ట్ అడిగితే మళ్ళీ ఇచ్చారు అతనికి. 1 2 3 మళ్ళీ తీసుకుని అతను అసలు బ్యాంకులో డబ్బులు మాత్రం అలాగే ఉంది. 1 2 3 4 5 6 దీని అర్థం ఏంటంటే మీకు పేరెంట్స్ పాకెట్ మనీ ఇస్తారు, రోజు కాకపోయినా అప్పుడప్పుడు ఇస్తారు కదా. ఆ డబ్బులు మీరు అందరూ ఏం చేస్తారు? పొట్టలో దాచేస్తారు. సాయంత్రం వేసి మీకు పేరెంట్స్ ఇచ్చిన డబ్బుని కొద్దిగా మిగిల్చుకొని మనకంటూ ఒక చోట భద్రంగా భద్రపరచుకుంటూ వెళ్తే మన అవసరాలు మనమే అవునా కాదు. కొత్త పెన్ అవసరం వస్తే పేరెంట్స్ అడగకూడదు, మనమే కొనుక్కోవాలి. మమ్మీ నాకు పెన్ కావాలి మమ్మీ కావాలి, ఇంటికి వెళ్ళి పేచి పెట్టకూడదు, కిందకి దొల్లేకలేదు, మనమే కొనుక్కోవాలి. ప్రతి దానికి పేరెంట్స్ మీద ఆధారపడకూడదు. వాళ్ళకి పరంగా డబ్బులు దాచుకుంటూ నేర్చుకోవాలి. అలా దాచుకున్న మన పేరెంట్స్ తెలుస్తాయి. ఎప్పుడన్నా 10 రూపాయలు పెడితే 20 ఇవ్వచ్చు, 50 ఇవ్వచ్చు, 100 రూపాయలు కూడా. ఎందువల్ల రోజు ఇస్తుంటే రోజు ఖర్చు పెట్టేస్తుంటే రోజు ఇస్తారా? మీరు అడగకపోయిన డబ్బులు ఇస్తారా? కాబట్టి మనీని ఎప్పుడు మనం సేవ్ చేయాలి, అది మనల్నే సేవ్ చేయాలి. సేవ్ మనీ క్లాస్ కొట్టున్నాయి. నా దగ్గర దంచత లేదు కానీ ఒక సీసాలో పాలు ఉన్నాయి, మిల్క్. పాలు ఇప్పుడు ఎఫ్ఐ తాగుతాడు. మరి ఇలా నోట్తో తాగిపిస్తే మ్యాజిక్ అవుతుందా? ఈ అబ్బాయి చెవులో పోతాడు. చెవుల నుంచి పొట్టలోకి వెళ్ళిపోయి చెవుల నుంచి పొట్టలోకి వెళ్ళాలంటే నువ్వు తప్పని వచ్చిన బాల్ మింగేస్తే పొట్టలోకి వెళ్తాయి, మింగకపోతే బుర్రలో ఉండదు. పొట్టలోకి వెళ్ళాలా, బుర్రలో ఉండాలి. వెళ్ళాలా? రైట్ హ్యాండ్ తమ్ముడు రోడ్లో పెట్టి తలకాల వచ్చు. ఈ పాలని ఈ అబ్బాయి చెవులో మెల్లగా ఇలా డ్రాప్ చేస్తున్నాను. తప్పని ఇంకా ఉన్నాయి కాదు, ఇంకా ఉన్నాయి, ఇంకో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. చాలా ఆకలితో ఉన్నాడు. ఫ్రీగా వదిలే, బాడీ అంతా ఫ్రీగా నారాలయం దిగబెట్టి మెల్లగా తలకి పెట్టి తోటలో వెళ్ళి తగ్గిస్తారు. అసలుకి సేఫ్ చెక్ చేస్తాను. లేదు అసలు మెల్లగా వెళ్ళిపోతే అవి ఓకేనా. ఒక అరగంట వరకు నువ్వు షుగర్ ఎక్కువైందో తక్కువైందా ఏమనిపించలేదా? ఒక అరగంట సేపు వరకు నువ్వు ఎవరితో మాట్లాడుతావు, పరిగెట్టదు, ఒక టైం తాగు. ఒక అరగంట తర్వాత నీకు ఇష్టమైన కూల్ డ్రింక్ కింద మారిపోతావు. థమ్స్అప్ కూల్ డ్రింక్ అప్పుడు టేబుల్ ఆఫ్ అప్పుడు మారినాయి ఓకేనా. అప్పటి వరకు కుదిరిగా ఉండాలి. స్లోగా నేను కూర్చో, ఎందుకంటే కాల్ బయటకు వచ్చేస్తాను. మంచి వాళ్ళ కాదు బాయ్స్ కూడా చాలా మంచి వాళ్ళు, అబ్బాయిలు మంచి వాళ్ళు. వాళ్ళు కూడా మంచి వాళ్ళు. మరి మీరు మంచి వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రోజు స్కూల్కి వస్తారు, కొంతమంది ఎవరో రారు. మరి మన స్కూల్లో నిత్యం సార్లు మేడమ్స్ అందరూ మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు. మనం అందరూ కొంచెం మంచి వాళ్ళు. క్లాస్ కట్టు విలేజ్లో నువ్వు కూడా జరిపి ఈ అమ్మాయి మంచి అమ్మాయి చెప్పిందా చెప్పడం
ఇది చేయడం అది తెలుసుకుంటా రమ్మన్నా. నేను పిలిచిపరుస్తాను కాదు, ఈ వయసులో నేను అంతే అలా ప్రాంప్టింగ్ ఇస్తాం. కాకపోతే ఇక్కడికి వస్తేనే కదా ఇది తెలుస్తుంది, అవునా చేస్తేనే కదా తెలుస్తుంది. మోటార్ సైకిల్ ఎలా నడపాలో అందరూ చెప్తారు నోట్స్, కానీ నడిపిన వాడికి తెలుస్తుంది ఎలా నడపాలి, అవునా కదా. అలా చాలా ప్రాక్టీస్ చేయాలి. మీరందరూ ఏమనుకుంటారు, పడుకుంటా తినే పిల్లవాడి పిల్ల బలంగా ఉంది, అన్నం చని కూడా చాక్లెట్లు బిస్కెట్లు తిన్నారు అనుకుంటే ఇలా బ్యాలెన్స్. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి వచ్చేసి పెట్టినా వద్దు అనుకుంటా తింటే మీరు బలంగా ఇలా ఉంటారు, స్టిక్ లాగా ఎక్కడ పట్టుకుంటారు, సాలిడ్ గా ఉంటారు. మీరు మమ్మీ కూరొద్దు మమ్మీ అన్నారు అనుకుంటే ఇలా బ్యాలెన్స్. మీరు ఎలా ఉంటారో అది మీ చేతిలో ఉంది, అవునా. బలంగా ఉండాలి వద్దా, బాగా చదవాలి వద్దా. కాబట్టి అదంతా లైవ్ లో తీసుకొని దీంట్లో పోతాం. మళ్ళీ ఇప్పుడు ఈ వాటర్ మళ్ళీ ఇక్కడ డబ్బాలో పోస్తాం. మళ్ళీ సార్ ఇలా దీన్ని ఇప్పుడు ఎలా మారుతాయి, ఇవి వేడిగా మారుతాయి. వేడిగా మారాలంటే ఏం కాదు, చెప్పేమంటే ఇది మ్యాజిక్ ఎలాగో. 2 గ్లాసులు తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత దాంట్లో కొన్ని వాటర్ పోసుకోండి. ఒక గంట సేపు ఇలా తిరగబోయాలి మీరు అందరూ. గంట తర్వాత వేడిగా మారి అదే మ్యాజిక్. ఈసారి నేను ఇలా మూత పెడుతున్నాను. ఇలా మూత పెట్టిన తర్వాత ఒక మ్యాజిక్ మంత్రం ఇలా ఫోకస్ 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 అని చెప్పగానే నీళ్ళ పొంగుతున్న బయటకు వచ్చేసి ఇప్పుడు ఈ కాలిపోతున్నాయి. మరి ఈ వేడిగా ఉన్నాయి చల్లగా ఉన్నాయి మీకు తెలియాలా వద్దా. అదొక పని చేద్దాం, ఈ వేడి నీళ్ళని మీ మీద పోస్తాం. అది ఎవరి మీద అయితే పడతాయో అరుస్తారు కదా సాధారణంగా, గట్టిగా అరిస్తే బాగా, మరి అరవకపోతే మరి సింపుల్ ట్రిక్. మరి నా కాళ్ళకు నవ్వారు కదా, నేను కూడా నవ్వుతాను. నా కాళ్ళప్పుడు మరి ఓకే రెడీ. మరి దీంట్లో అసలు వాటర్ ఉన్నాయా, నిజంగా వేడి వేస్తా అనుకున్నారా బాబోయ్ అంటున్నారు. ఇది వేడిగా మార్చే మ్యాజిక్. గుడ్ వాజ్ దాట్లీ మాయమైపోతారు. క్లాస్ కొట్టున్నారు మ్యామ్, వీళ్ళ ముగ్గురికి ఒకసారి క్లాస్ కొట్టున్నారు. తెల్లటి రింగులు ఉన్నాయి, నలుగురు చేసి చూపిస్తాం, జాగ్రత్తగా చూడ. ఫస్ట్ ఇది వైట్ రింగ్, 2 చేతులతో పైకి పట్టు. ఫస్ట్ పట్టు, సెకండ్ వన్ ఇది నీది, నువ్వు కూడా 2 చేతులు. థర్డ్ వన్ ఇది, నువ్వు కూడా పైకి పట్టుకో. ఇది 4th వన్ నాది, నేను కూడా అలా పై, నేను కూడా అలా ఈ రింగ్. అరే మరి నాకు ఉందనుకున్నాను రింగు, లేదు అయినా పర్లేదు, మేము 3 రింగ్స్తోనే చేద్దాం. మరి నాకు లేదు రింగు. ఫస్ట్ నీ వైట్ రింగ్ తీసుకుని అక్కడ బ్యాగ్లో పెడుతున్నాను, నువ్వు ఇలా అబ్బరే కదా అబ్బరా అని చెప్పు. నువ్వు చెప్పగానే నీ రింగ్ ఇలా కలర్ మారిపోతుంది. పైకి పట్టుకో, మ్యాచింగ్ మాట. ఓకే సెకండ్ నీ రింగ్ కూడా మారుతావా, నీ రింగ్ కూడా బ్యాగ్లో పెడుతున్నాను, నువ్వు కూడా ఇలా అబ్బరే కదా. నీరింగ్ కూడా కలర్ అమ్మా, మరి నువ్వు దీన్ని కొట్టేస్తున్నావు మారుతున్నావు. అయినా పైకి పట్టు, నీరింగ్ కూడా మారుతావా చెప్పు. నువ్వు కూడా అబ్బరే నీరింగ్ తీసుకో, బ్యాగ్ లో నథింగ్. క్లాప్స్ కొట్టలేదు ఒకసారి. సారీ వీళ్ళ 3 రింగులని తీసేసుకొని నేను ఇక్కడ ఈ బ్యాగ్ లో పెట్టేస్తాను. మీ ముగ్గురు కలిసి ఒకేసారి అబ్బరే కదా అబ్బరా అని చెప్పాలి. వీళ్ళ ముగ్గురు చెప్పగానే రింగులు కలర్ మారిపోతాయి. ఏం కలర్ అవుతాయి, వైట్ రింగుల కింద మారి. మళ్ళీ చెప్పాలి, మళ్ళీ వైట్, నువ్వు చెప్పాలి, చెప్పు గట్టిగా చెప్పు. అబ్బరే కదా వైట్ రింగ్స్ గట్టిగా చెప్పాలి. వీళ్ళ ముగ్గురు చెప్పగానే ఇది ఒకే రింగ్ కింద మరి ఈ రింగ్ ఇలా వీళ్ళ ముగ్గురిది మాట. సాధారణంగా ఈసారి నువ్వు చెక్ చేస్తావు ఏమన్నాయా నథింగ్. మళ్ళీ ఈసారి అబ్బరే అబ్బరే చెప్పగానే ఈసారి వేరే అనదర్ కలర్ఫుల్ బాక్స్ వస్తుంది. ఇలా అబ్బరే అబ్బరే చెప్తే వేరే అనదర్ కలర్ బ్లూ కలర్. మళ్ళీ ఇలా అబ్బరే అబ్బరే అని చెప్తే ఈసారి
మీరు చెప్పండి అవుతే ఏ కలర్ ఎల్లో అందరూ కలిపి ఒకేసారి చెప్పాలి అబ్బరా చెప్పకండి ఈసారి వేరే కలర్ క్లాప్స్ కొట్టిన మరి ఒకసారి